హాయ్ టు ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ ఒక మెడికల్ అయితే కంప్లీట్ అయింది. దానికి సంబంధించి ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అలాగే నెక్స్ట్ జీడీ నోటిఫికేషన్ ఎప్పుడు అని చాలా మంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి మరీ అడిగారు. అలాగే సిఐఎస్ఎఫ్ బెస్టా, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఏఆర్, ఇలా ఈ ఫోర్స్లోనే నాకు పర్టికులర్గా సిఎస్ఎఫ్ వస్తేనే జాబ్ వెళ్తాను, మిగతా కోర్సుల్లో వెళ్ళను అని అని చాలా మంది నన్ను అడిగారు కూడా అండి. ఏ ఫోర్స్లోకి వస్తే జాబ్ వెళ్ళాలి, అలాగే నెక్స్ట్ జీడీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని కూడా చాలా మంది అడిగారు. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఈ వీడియోలో షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మధ్యలో లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సరే ఇలా డిఫెన్స్కి సంబంధించి కానీ జీడీకి సంబంధించి కానీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ రీసెంట్గా అయిన మెడికల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఒక మెరిట్ లిస్ట్ వస్తే కట్ ఆఫ్ ఎంత పెరిగే అవకాశం ఉంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది నాకు తెలిసి నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జనవరి 15, 2026 కల్లా ఖచ్చితంగా 100% ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఒకవేళ ఏదైనా మధ్యలో చేంజ్ అయితే దాని గురించి కూడా నేను ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేస్తాను. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుందంటే రెండు విధాలుగా. ఒకటి, ఇప్పుడు సపోజ్ మీది ఒక ఏ క్యాస్ట్ అని కాదు, నాకు చెప్తున్నాను. ఇప్పుడు బీసీఏ అనుకో, మీది బీసీఏలో సపోజ్ ఒక మన స్టేట్లో 50 పోస్ట్స్ ఉన్నాయి నక్సల్లో. జస్ట్ మెడికల్లో క్వాలిఫై అయిన వాళ్ళు 60-100 ఉన్నారనుకో, కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం 1-2 మార్క్స్ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ 50 పోస్టులు ఉండి క్వాలిఫై అయిన వాళ్ళు 1:6 అంటే 300 మంది క్వాలిఫై అంటే కట్ ఆఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది. 10-20 ఎంతైనా పెరగవచ్చు, కానీ కట్ ఆఫ్ తగ్గే అవకాశం అయితే ఉండదు. ఉంటే అంతే ఉంటుంది, లేకపోతే ఇంకా పెరుగుతుంది. కానీ కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశమే లేదు. చాలా మంది కూడా అడుగుతున్నారు కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయా అని. సో కట్ ఆఫ్ ఎప్పుడు తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. ఇది క్లియర్ అయింది కదా. 2026 జనవరి 15 కల్లా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, నాకు సిఏఎస్ఎఫ్ వస్తేనే వెళ్తాను, బిఏఎస్ఎఫ్ వేస్ట్, సిఆర్పిఎఫ్ వేస్ట్, అలాగే ఐటీబీపీ వేస్ట్, అలాగే ఎస్ఎస్బి వేస్ట్, అలాగే ఏఆర్ వేస్ట్ అని చాలామంది బ్రెయిన్లో ఒక బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పేది విని 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 సిఐఎస్ఎఫ్ తప్ప అసలు జీడీలో మిగతా పోస్ట్స్ అన్నీ వేస్ట్ అనే స్థితిలో ఉన్నారనమాట. సో నేను ఏ పోస్ట్ గొప్ప, ఏ ఫోర్స్ కొంచెం తక్కువ అని చెప్పను. అన్ని ఫోర్సులు మన ఇండియాకి చాలా ఇంపార్టెంటే. మనం వచ్చేది చాలా మంది వరకు పూర్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. వాళ్ళకి ఖచ్చితంగా కావాల్సింది మెయిన్ శాలరీ. ఇందులో మనం చూసుకోవాల్సిన శాలరీ ఎక్కడెక్కడ వస్తుంది, అలాగే మనకి లీవ్స్ మన టయానికి దొరుకుతాయా, ఇంకొకటి మనకి ప్రమోషన్స్ వస్తాయా. సో ఇవన్నీ చాలా ఉంటాయి. వాళ్ళ కోసం డెడికేటెడ్ ఒక వీడియో చేస్తాను ఏ ఫోర్స్లో ఎలా ఉంటుందని. సో నేను చెప్పే విషయం ఏంటంటే, సిఐఎస్ఎఫ్ ఒకటే గొప్ప కాదు, మిగతా ఫోర్సులన్నీ కూడా గొప్పే, అన్నీ ఈక్వలే నా దృష్టిలో. సో ఏ ఫోర్స్లో జాబ్ వచ్చినా ఖచ్చితంగా వెళ్ళండి. ఒకవేళ మీకు నిజంగా అంతకంటే ఎక్కువ టాలెంటే ఉంటే వెళ్ళొద్దు. నేను 100% చెప్తాను, మీకు అంతకంటే మంచి జాబ్ కొట్టగలను, నాకు మంచి టాలెంట్ ఉంది అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయండి, డోంట్ వరీ. కానీ నాకు జాబ్ రావడమే కష్టం ఈ రోజుల్లో. ఎలాంటిది జాబ్ వచ్చింది కానీ సిఐఎస్ఎఫ్లో రాలేదు, ఎస్ఎస్బిలో రాలేదు, బిఎస్ఎఫ్లో వచ్చింది, సిఆర్పిఎఫ్లో వచ్చింది అనుకోవద్దు. ఏ జాబ్ వస్తే ఆ జాబ్ ఖచ్చితంగా వెళ్ళండి. సో 2 పాయింట్లు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ మళ్ళీ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇప్పటికే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వచ్చేయాలి, కానీ కొంచెం సైట్ అప్డేట్ అయితే చేశారు నిన్న, కానీ ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. నాకు తెలిసి ఖచ్చితంగా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో ఎస్ఎస్సి జీడీ కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. దానికోసం కూడా ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వెయిట్ చేయండి, నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయవలసిన అవసరం అయితే లేదు. మీ ప్రిపరేషన్ మీరు ఉండండి, నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ అప్లై చేస్తారు, ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతుంది. కానీ మీ ప్రిపరేషన్లో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండండి. నేను ఇంకొక విషయం నా పర్సనల్గా చెప్పాలనుకుంటున్నాను. ఎస్ఎస్సి జీడీ అనేది అంటే ఫోర్సెస్ అనేది మీరు ఊహించుకున్నట్టు సివిల్ లైఫ్కి అలాగే ఫోర్స్ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా సాక్రిఫైస్ చేయాలి, చాలా వదులుకోవాలి. సో అవన్నీ ముందుగానే తెలుసుకోండి. తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను ఫోర్స్లో ఎలా ఉంటుంది, సివిల్లో ఎలా ఉంటుందని. సో మీరు ఒకవేళ ఫోర్స్లోకి రావాలని డిసైడ్ అయ్యి మీకున్న టాలెంట్లో
ఖచ్చితంగా నేను ఎస్ఎస్సి జీడీ కంటే పైన క్రాక్ చేయలేను, నాకు గవర్నమెంటే జాబే కావాలి అనుకుంటే మాత్రమే ఎస్ఎస్సి జీడీలోకి రండి. నాకు ఇంకా టాలెంట్ ఉంది, నేను ఇంకా సంపాదించగలను, దీనికంటే మంచి జాబ్ కొట్టగలను అనుకుంటే జాబ్ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీరు అచీవ్ చేస్తారు. లేదు నేను ఇందులోకి వెళ్ళి ఇక్కడే ఏదైనా ప్రిపేర్ అయ్యి తర్వాత ఎల్ఈసి సంథింగ్ దీని నుంచి వేరే జాబ్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను అనుకున్నా మంచిదే. సో అలా అయినా ట్రై చేయొచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నా వర్డ్స్ మీకు ఎక్కడైనా మంచిగా అనిపించినట్లుంటే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.